హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాలీఫ్లవర్ టమాటా కర్రీ 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయండి, అవి లేకుండా చూసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని హాట్ వాటర్లో ఒక పొంగొచ్చేదాకా ఉంచుకొని పొంగించుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పసుపు ఇంగువ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు టమాటాలు నేను సన్నగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్నానండి. కొంచెం దూరగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా ఉంచుకొని టమాటాలు సన్నగా కట్ చేసుకునేవి మెత్తగా దూరగా వేయించుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకున్న తర్వాత దాంట్లోకి కారము ధనియాల పొడి ఉప్పు వేసుకొని మళ్ళీ కలియబెట్టుకొని పైకి ఆయిల్ తేలేదాకా ఉంచుకొని గోబీని దాంట్లో వేసేసుకొని ఒకసారి కలియబెట్టుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవటం అండి. ఇది రోటీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో చూసినట్లయితే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.